ధనవంతునిగా చేయుటకు దరిద్రతను అనుభవించినావు. ధనవంతునిగా చేయుటకు దరిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నాకు మనస్సుతో కొనియాడు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా మనస్సుతో కొనియాడు. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మరొకసారి అందరూ కలిసి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుంచి ఈరోజు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవికను బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆయన తన శిష్యుల్ని లోపలికి తీసుకెళ్ళాడు. గడిచిన దినాల్లో మనం యాయీరు అనే సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు పాదాల మీద పడి తన కుమార్తె కొరకు వేడుకున్న సందర్భాన్ని మనం విన్నాం. సమాజ మందిరపు అధికారి అంటే చిన్నవాడు కాదు. సమాజ మందిరపు అధికారంలో జరిగే ప్రతీదీ ఆయనే బాధ్యత వహించేవాడు. కనుక శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. మత నాయకులకి ఈయనెవరో చాలా మందికి తెలుసు, సుపరిచితమైన వ్యక్తే. అయితే తన కుమార్తె యొక్క బాధ ఇతని హృదయాన్ని కలవరపరిచింది. యేసుక్రీస్తు ఒక్కడే నా బిడ్డను బాగు చేయగలడని గుర్తించి యేసు ప్రభు పాదాల మీద పడి యేసు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే యేసు ప్రభు తన ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో గడిచిన దినాల్లో విన్నాం, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. ఈమె 12 సంవత్సరాలు ఎంతో భయంకరమైన అనారోగ్యానికి గురై తనకు కలిగిందంతా అమ్మేసి అనేక వైద్యులకు చూపించుకొని మరింత తిప్పలబడింది. ఇంకా బాక్కాట్లేదు అని చెప్పి బహుశా తన కుటుంబంలో, తన సమాజంలో ఈమెను పురుగును చూసినట్లుగా చూసి అపవిత్రాలు, కడగా ఉండే స్త్రీ అని చాలా అసహించుకునేవారేమో, అపవిత్రాలు గెంచేవారేమో. కానీ ప్రభు ఆమెని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచిన సందర్భాన్ని గడిచిన దినాల్లో విన్నాం. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తున్నాడు. మధ్యలో ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఈమె ప్రభు వస్త్రాన్ని తాకుట, స్వస్థత పొందుట, ఆమె అందరి ముందు ధైర్యంగా నిలబడి తాను ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, ఏ విధంగా స్వస్థత పొందిందో ఈ సాక్ష్యము చెప్పేసరికి బహుశా చాలా సమయం అయిపోతుంది. సమాజ మందిర అధికారి తన ఇంటికి ప్రభుని తొందర తీసుకెళ్లాలనుకున్నాడు. గడిచిన దినాల్లో చెప్పాను, సమాజ మందిర అధికారి యొక్క విశ్వాసం ఏంటంటే, నా బిడ్డ మీద ప్రభు చేయి పెడితే నా బిడ్డ బాగుపడుతుందని. మరి ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని నమ్మింది. వీరిద్దరి విశ్వాసాల్లో వ్యత్యాసం ఉంది. అయితే ఈ మార్గ మధ్యలో
రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ స్వస్థత ఈ యాయీరుకి విశ్వాసాన్ని కలిగించటానికి దేవుడు ఒక సాక్ష్యాన్ని వినిపించాడు. తన కళ్ళ ముందే ఒక అద్భుతమైన కార్యాన్ని చూచి విశ్వసించేలాగా యాయీరు ముందుకు దేవుడు కనపరిచాడు. ఈలోగా యాయీరు ఇంటి నుంచి కొంతమంది వచ్చారు. ఇతడు పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి చాలామంది అతని ఇంటికి వచ్చేవారు. అయ్యా, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నీ బిడ్డ చచ్చిపోయింది, ఎందుకు ఆయన శ్రమ పెడతావు అని కొంతమంది వచ్చి చెప్పేసరికి బహుశా యాయీరు కుప్పకూలేంతగా కృంగిపోయాడేమో. కానీ వెంటనే ప్రభు చెయ్యి తన భుజం మీద తట్టి, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. కొన్నిసార్లు కొంతమంది చెప్పే మాటలు మనల్ని కృంగదీస్తాయి. డాక్టర్ల మాట మనల్ని కృంగదీస్తాయి. కొంతమంది మాటలు మనల్ని కృంగదీస్తాయి. ప్రభు మాటలు మనల్ని ఆదరిస్తాయి. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది కాలము విశ్వాసంలో బలహీనంగా ఉన్నావా? మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తున్నాయా? మనుషుల మాటలు నీ హృదయాన్ని కలవరపరుస్తున్నాయా? ఇది కాలం ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుడు తెలియజేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు సమాజ మందిరపు ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంటి నిండా గొల్లు ఏడుస్తున్నారు. ఆనాటి దినాల్లో ఈయన ధనవంతుడు కదా, ఏడ్చేవారిని డబ్బులు ఇచ్చి పిలిపించుకునేవారు. వారు ఏడ్చి ఆ తర్వాత డబ్బులు తీసుకొని తాగేసి వెళ్ళిపోయేవారు. ఇది వాళ్ళ వృత్తి. ఈ విధంగా వారు డబ్బు సంపాదించేవారు. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు. డబ్బు కొరకు ఏడ్చేవారు. వీరు అవిశ్వాసులు, వీరు అపహాసకులు. అయితే వీళ్ళందరూ యాయీరింట్లో ఉన్నారు. యేసు ప్రభు స్థలం ఇయ్యండి అన్నాడు. ఎందుకంటే ఇంటి నిండా మనుషులే. వీళ్ళందరూ ఏడుస్తూ ప్రజల్ని ఏడిపిస్తారు. ఒకరు ఏడుస్తే మరొకరికి ఏడుపు వస్తుంది. ఎక్కువ మంది ఏడ్చారంటే ఒక ఘనతగా భావించేవారు. కాబట్టి ఈ యాయీరింట్లో ఏడ్చేవారంతా ఉన్నారు. యేసుప్రభు స్థలం ఇయ్యండి అని చెప్పాడు. యేసుప్రభు లోపలికి వెళ్ళి ఈ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు. అంతవరకు ఏడుస్తున్నవారు ఒక్కసారి నవ్వారు. మేము పిచ్చోళ్ళమా, ఈమె చనిపోతే నిద్రపోతుందంటావేంటి అంటూ ఆయన్ని అపహసించినట్లుగా మనం గమనిస్తాం. అయితే యేసుప్రభు అంటాడు, వీరందరినీ బయటికి పంపించండి. అపహాసకులందరూ బయటికి వెళ్ళారు. యేసుప్రభు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు శిష్యుల్ని తన వెంట తీసుకెళ్ళాడు. వీరు యేసు ప్రభుకి ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నారు. యేసు ప్రభుతో కలిసి ప్రార్థన చేసేవారుగా వీరున్నారు. యేసు ప్రభుతో కలిసి దేవుని యొక్క మహిమను చూసిన వారు ఈ ముగ్గురు. అతి సన్నిహితంగా ఈ ముగ్గురు శిష్యులు ఉండేవారు. కాబట్టి యేసు ప్రభు వీరిని తీసుకెళ్ళాడు. యాయీరు భార్యని లోపల తీసుకెళ్లారు. యేసు ప్రభు ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి, బహుశా చాలా గదులు ఉండొచ్చు, ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. వాస్తవానికి ఆమె చనిపోయింది. ఈ చనిపోయిన ఆ బిడ్డ ఎదుట ప్రభు నిలబడ్డాడు. ప్రభు ఆ చనిపోయిన బిడ్డ యొక్క చేయి పట్టుకున్నాడు. తలితాకుమి అన్నాడు. దాని అర్థం ఏంటి? చిన్నదానా లెమ్ము అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే అన్నాడు. జీవమైన యేసు ప్రభు మరణం వైపు చూశాడు. మరణాన్ని కళ్ళతో చూశాడు. మరణపు ముళ్ళు విరిచేవాడు మన ప్రభు. మరణాన్ని వణికించేవాడు మన ప్రభు. మరణానికి భయపడేవాడు కాదు మన ప్రభు. మరణాన్ని శాసించేవాడు మన ప్రభు. జీవమైన యేసు మరణం వైపు చూసి, లే చిన్నదానా లే అన్నాడంతే. నాయేను అనే గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోతే అందరూ ఏడుస్తూ ఆ గ్రామం నుండి బయటకు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మరలా ఎన్నటికీ రాడు అనుకున్నాడు ఆ కుమారుని గురించి. కానీ యేసు ప్రభు ఆ పాడెను ముట్టి చనిపోయిన ఆ యవనస్తుని లేపాడు. అలాగే మనందరికి తెలుసు, లాజరు బయటికి రా అని పిలిచాడు. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ప్రభు జీవము కలిగిన వాడు. ఆయన మాట్లాడితే ఎండిన ఎముకలు బ్రతుకుతాయి.
జీవం వస్తుంది. యాయీరు ఇంట్లో ఆ చిన్నదాన్ని తలి తాకుమి అంటే చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి లెగటం మాత్రం కాదు, నడవసాగింది. ఆమెకి ఎంత వయసు? 12 సంవత్సరాలు. చూసారా, ఈ చిన్నదాన్ని బ్రతికించటానికి, యాయీరుకి విశ్వాసం కలిగించటానికి 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ స్వస్థపరచబడటం అతని విశ్వాసాన్ని బహుశా బలపరిచి ఉండొచ్చు కదా. ప్రియదేవుని బిడ్డలారా, వెంటనే ఈ చిన్నది బ్రతికి నడుస్తున్నప్పుడు ఆ ఇంటి వారందరూ విస్మయం అందరు. ప్రభు అన్నాడు, జరిగినది ఎవరితో చెప్పొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టండి. ఎందుకు యేసుప్రభు చెప్పొద్దు అన్నాడు? ఆయన శిలువ మరణానికి ఆయన చేసిన కార్యం అడ్డు రాకూడదు. యేసుప్రభు శిలువ మరణం పొందాలని ఆయన సిద్ధపడొచ్చాడు. కానీ ప్రజలు ఆయన శిలువ మరణానికి ఆటంకం కలిగిస్తారేమో అని కొన్ని అద్భుతాలు చెప్పొద్దు అన్నాడు. ఏమండి, కొంతమంది అపహాస్యం చేస్తున్నారు యేసుప్రభు శిలువ మరణం గురించి. 3 మేకులు తీసుకోలేనివాడని అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు మత ఛాందస్తవాదులు చేస్తున్న ఈ అపహాస్యము ఈరోజు కాదు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు రోమీలు అలాగే అపహాస్యం చేశారు. దొంగలు, శిలువ పక్కన దొంగలు అట్లే అపహాస్యం చేశారు. మత నాయకులు అపహాస్యం చేశారు. ఆయన శిలువ మీద ఉంటే దిగిరా, మేము నమ్ముతాం నిన్ను అన్నవారు కూడా ఉన్నారు. కానీ అలా దిగి వచ్చేవాడు కాదు. ఆయన శిలువ మరణం పొందాలి. శిలువ మరణము ఆయన విజయానికి సంకేతం. అది ఓటమి కాదు, అది విజయం. శిలువ మరణం పొందకుండా సాతానుడు శత విధాలుగా ప్రయత్నం చేశాడు, వాడు ఓడిపోయాడు. అందుకని కొన్ని కార్యాలు ప్రభు ఇది ఎవరికి చెప్పొద్దు. ఎందుకు? ఇది శిలువ మరణానికి ఏమైనా అభ్యంతరకరంగా ఉంటుందేమో. ఆయన పని జీవాన్ని కలిగించటం, జీవం ఇచ్చాడు. సరే, మీ మట్టుకు మీరుండండి. కొన్నిసార్లు చెప్పండి అన్నాడు, కొన్నిసార్లు చెప్పొద్దు అన్నాడు. మెట్టుకు ఆయన శిలువ మరణం తర్వాత మీరు వెళ్ళండి, చెప్పండి అన్నాడు. మెట్టుకు యాయీరింట్లో ఈ గొప్ప స్వస్థత ప్రభు చేశాడు. ఉదయకాలము నీ విశ్వాసం బలహీనంగా ఉందా? ప్రభు నిన్ను బలపరిచేవాడు. నువ్వు అన్యందు విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వల్ల ఇంత నమ్మవానికి సమస్తము సాధ్యము. డాక్టర్ మాట ఆఖరి మాటగా తీసుకోవద్దు. దేవుని మాట కొరకు కనిపెట్టు. డాక్టర్ మాట చివరి మాట కాదు, దేవుని మాట కొరకు ఎదురు చూడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహోన్నతుడకు దేవానికి స్తోత్రాలు. వెతబడిన మాటలు మందరి హృదయ నీరు కట్టి ఫలింపచేయండి. యాయీరు విశ్వాసాన్ని బలపరిచిన దేవుడవు, మరణాన్ని శాసించిన దేవుడవు. నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. వెతబడిన మాటలు మందరి హృదయ నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.